హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మహేష్ మ్యాగ్నస్. ఈరోజు కేవైసీ చేయించుకోవడానికి అర్లయ్య గారు వాళ్ళ టీంతో వాళ్ళ బృందంతో నరసరావుపేట నుంచి వచ్చారు. నమస్తే సార్. సారు పైనటూరు గురించి కొన్ని విషయాలు ఈరోజు నాతో షేర్ చేసుకున్నారు. ఇది నాతో ఒక్కడితో కాదండి, మన ఆంధ్ర తెలంగాణలో తెలుగు ప్రజానికి ఎవరైతే మన తెలుగు పైనీర్స్ ఉన్నారో వాళ్ళందరితో షేర్ చేయాల్సిందిగా కోరుచున్నానండి అని అడిగితే సారు అందరికీ కొన్ని విషయాలు పైనటూరు గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ గో టు ద వీడియో. నమస్తే అండి, నా పేరు నర్సెట్టి అర్లయ్య. నరసరావుపేట నుంచి వచ్చాను. కేవైసీ చేయించుకుందామని ఇక్కడికి పై గ్యారేజీకి వచ్చాను. సారు చేశారు. ఈ పై ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే, నేను ఇంతకుముందు ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను. ఈ ప్రాజెక్ట్ని గురించి తెలుసుకొని నేను దీంట్లో రిజిస్టర్ అవ్వటం జరిగింది. మైనింగ్ చేసుకుంటూ ఇప్పుడు కేవైసీ చేయించుకోవటానికి ఆఫీస్కు రావటం జరిగింది. మా టీం తోటి చాలా బాగుంది ఈ ప్రాజెక్టు. ఈ ఫ్రెండే కాకుండా అసలు మీ పైలట్ వర్క్ ఎలా తెలిసింది మీకు? మాకు మీ వీడియోస్ చూసిన తర్వాత మళ్ళా కొంతమంది ఫ్రెండ్స్ని అప్రోచ్ అవ్వటం జరిగింది. వాళ్ళు కూడా ఈ పై నెట్వర్క్ గురించి చాలా వివరణ ఇచ్చారు. చాలా బాగుంది ఈ ప్రాజెక్టు. అందులో ఒక ఫ్రెండు హైదరాబాద్ నుంచి, ఒక ఫ్రెండు అమెరికా నుంచి, కాలిఫోర్నియా నుంచి, చైనా కంట్రీ నుంచి, షాంఘై నుంచి ఒక ఫ్రెండు. వీళ్ళు ఎవరైనా ఇవ్వటంతో నాకు ఆ ప్రాజెక్టు గురించి తెలిసిన తర్వాత నేను ఆలోచించుకొని ఈ ప్రాజెక్ట్లో రిజిస్టర్డ్ అవ్వటం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చైనాలో ఎందాక నాకు చిన్న విషయం చెప్పారు కదా, ఏంటి చైనా సబ్జెక్ట్ ఏంటి? వాళ్ళు మా ఫ్రెండ్స్ ఒక ట్రూప్గా దీంట్లో మూవీ ఫీల్డ్ లో పోయారు. షూటింగ్ పర్పస్ కి మూవీ షూటింగ్ వెళ్ళారు. వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, మన పై సింబల్ ఆ షోరూమ్ల మీద కానీ షాపుల మీద కానీ చూడటం జరిగింది. ఆ చూడటం జరిగిన తర్వాత వాళ్ళకి ఒక ఆలోచన తట్టి, కార్ల మీద కూడా ఉన్నాయి, అన్నిటి మీద ఉన్నాయి. అది దాని గురించి వీళ్ళు ఏం చేశారంటే తెలుసుకుందామని వేరే అతన్ని తీసుకొని పోవటం జరిగింది. అక్కడికి జరిగితే వాళ్ళు చెప్పారు, మొత్తం వివరణ ఇచ్చారు. దాని గురించి వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా మాకు చెప్పారు. చెప్పిన తర్వాత నాకు అంత ముందే నేను విన్నాను కాబట్టి నాకు బాగా నచ్చింది. ప్లస్ చాలా బాగుంది ఈ ప్రాజెక్టు. కాలిఫోర్నియా పరిస్థితి ఏదో కాలిఫోర్నియా నుంచి కూడా ఒక ఫ్రెండ్ ఉంది అక్కడ నా కూతురు ఫ్రెండ్. ఆమె మొత్తం వివరణ ఇచ్చింది. ఆమె కూడా కాలిఫోర్నియా స్టేట్ లో. ఆ అమ్మాయి పేరు కూడా మేరీ కాలిఫోర్నియా. అయితే ఆ అమ్మాయి చెప్పటం ద్వారా ప్లస్ వీళ్ళందరూ చెప్పిన దాని ద్వారా నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ప్లస్ ఈ సార్ వీడియోలు కూడా చూశాను. ఈ ప్రాజెక్ట్ చాలా నాకు నచ్చింది. మీరు ఎవరు రెఫరెన్స్ కోడ్తో జాయిన్ అయ్యారు? మీ ద్వారానే. ఎలాగా? వీడియో యూట్యూబ్ లో చూసి రిజిస్టర్డ్ అయ్యా. ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు? కేవైసీ చేయించుకోవడానికి వచ్చాము. ఎవరికి? నేను మా టీం కి. సక్సెస్ అయిందా? అయిపోయింది. ఇంకేమైనా విషయాలు చెప్తారా? పై నెట్వర్క్ భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు? పై నెట్వర్క్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో, దాని గురించి ఒకే ఒక మాటలో చెప్తున్నా. మీరు పూర్వం మన పెద్దలు భూమిలో బంగారం నిధి తీసి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం అంతర్జాలంలో ఒక పెద్ద కొండనే నిధిని, బంగారం కంటే ఎక్కువ, ఓ ప్లాటినం కావచ్చు, ఇథోరియం కావచ్చు, ఏదన్నా కావచ్చు, దాన్ని మనం అంతర్జాలంలో మనం దాచిపెట్టుకుంటున్నాం. ఆ అంతర్జాలంలో ఎవ్వరు తాగటానికి వీల్లేదు ఈ ప్రాజెక్టు. భవిష్యత్తులో బిలియనీర్లే కానీ వాళ్ళైతే మోసపోవటం అంటూ ఉండదు. ఈ ప్రాజెక్టు మాత్రం చాలా బాగుంది. అది ఫ్రెండ్స్, మన అర్లయ్య గారి మాటల్లో పై నెట్వర్క్ గురించి కొన్ని విశేషాలు మనం అన్నాం. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చూడండి, నరసరావుపేట, నాగార్జున సాగర్, నంద్యాల,
కడప, కర్నూలు, చిత్తూరు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడి నుంచి వచ్చి కేవైసీ మైగ్రేషన్ చేయించుకున్నారు, వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి కేవైసీ అన్ని చేయించుకున్నారు. చీరాల, ఒంగోలు, ప్రకాశం డిస్టిక్, కనిగిరి ఇవి ఉన్నాయి కదా, అక్కడి నుంచి కూడా వచ్చి చాలా మంది వచ్చారు. ఇటు పక్కన మన బందర్, ఉండి, భీమవరం, గోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి నుంచి కూడా వచ్చి చాలా మంది చేయించుకున్నారు. పాస్ ప్రైస్లు జాగ్రత్త ఉంచుకోండి. ఎవరు పాస్ ప్రైస్లకు వారే బాధ్యులు. ఆన్లైన్లో లింక్స్ మీద క్లిక్ చేయమాకండి. స్కామర్లు చుట్టుముడుతున్నారు. అవును, వాళ్ళు కొంచెం ఉన్నారు. స్కామర్లు ప్రతి చోట కొంచెం ఉన్నారు. స్కామర్ శేషం ఉంటారు, శత్రు శేషం ఉంటారు. అలాగే స్కామర్ల శేషం కొంచెం ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వాలెట్ పాస్ వేసి 10 ఉంచుకోండి. ఇక్కడ భద్రం. ఓకేనా? అందరూ టైం టు టైం మైండ్ ఆన్ చేసుకోండి. అల్టిమేట్గా వారానికి 4-5 వీడియోలతో ముందు పడతామని మీకు డిసైడ్ అయ్యాను. జూమ్ మీటింగ్ ఏదైతే పెడదాం అనుకున్నా కొంచెం బిజీ షెడ్యూల్లో పెట్టలేకపోతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అందరూ వచ్చి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు మీ మహేష్ రాజేష్.